హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హర్యానా స్టీలర్స్ మళ్ళీ విజయపథంలో అడుగుపెట్టి ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో టేబుల్ టాప్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. గురువారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ 68లో బెంగళూరు బుల్స్పై 32-26 స్కోరు తేడాతో అద్భుత విజయం సాధించారు. వినయ్ తన సూపర్ 10 ప్రదర్శనతో అద్భుత ప్రదర్శన చూపగా, బెంగళూరు బుల్స్ తరపున అక్షిత్ మరియు నితిన్ రావల్ గణనీయమైన ప్రదర్శనలు చేశారు. అయితే బెంగళూరు బుల్స్ వరుసగా 5వ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. వినయ్ హర్యానా స్టీలర్స్ తరపున తొలి 4 పాయింట్లు సాధించగా, పర్దీప్ నార్వాల్ బెంగళూరు బుల్స్ తరపున తమ ఖాతాను తెరిచారు. ఆట వేగంగా ప్రారంభమైన తర్వాత మ్యాచ్ కాస్త నెమ్మదించిపోయింది. అయినప్పటికీ హర్యానా స్టీలర్స్ తమ ఆధిపత్యాన్ని మొదటి అర్ధ భాగంలోనే చూపించారు. శివం పటారే మంచి ప్రదర్శనతో 5 పాయింట్ల లీడ్ ఇచ్చాడు. మొహమ్మద్ రెజా షెడ్లోయి ప్రదర్శన. మొహమ్మద్ రెజా షెడ్లోయి 2 పాయింట్ల రైడ్ సాధించి బెంగళూరు బుల్స్ పై ఆల్అౌట్ పెట్టారు. దీంతో హర్యానా స్టీలర్స్ తమ లీడ్ను రెట్టింపు చేసి ప్రత్యర్థులకు సవాలుగా నిలిచారు. అక్షిత్ డూ ఆర్ డై రైడ్లో విజయం సాధించగా, హార్దిక్ శివం పటారేను ట్యాకిల్ చేశారు. అయినప్పటికీ హర్యానా స్టీలర్స్ 9 పాయింట్ల ఆధిక్యంతో 12-21 స్కోరుతో తొలి అర్ధ భాగాన్ని ముగించారు. సెకండ్ హాఫ్ ప్రారంభంలో జై భగవాన్ డూ ఆర్ డై రైడ్లో షెడ్లోయిని అవుట్ చేయడంతో పాటు తర్వాత రైడ్లో రాహుల్ను అవుట్ చేసి హర్యానా స్టీలర్స్ పై ఆల్అౌట్ పెట్టారు. ఈ సమయంలో బెంగళూరు బుల్స్ గ్యాప్ తగ్గించుకున్నప్పటికీ వినయ్ తన అద్భుతమైన రైడింగ్ ప్రదర్శనతో హర్యానా స్టీలర్స్ ఆధిక్యాన్ని కొనసాగించారు. అక్షిత్ మరో డూ ఆర్ డై రైడ్ విజయంతో బెంగళూరు బుల్స్ కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. కానీ వినయ్ నిలకడగా పాయింట్లు సాధిస్తూ హర్యానా స్టీలర్స్ ఆధిక్యాన్ని సుస్థిరంగా ఉంచాడు. చివర్లో బెంగళూరు బుల్స్ సూపర్ ట్యాకిల్ ప్రయత్నాలు చేసిన హర్యానా స్టీలర్స్ సమయాన్ని సమర్థంగా నిర్వహించి 6 పాయింట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో హర్యానా స్టీలర్స్ మళ్ళీ టేబుల్ టాప్ స్థానాన్ని తిరిగి పొందారు. సో ఫ్రెండ్స్, మొత్తంగా హర్యానా స్టీలర్స్ అద్భుతమైన ప్రదర్శనతో తమ పట్టును పునరుద్ధరించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తమను టేబుల్ టాప్ జట్టుగా నిలబెట్టుకుంది. వినయ్, షెడ్లోయి వంటి ఆటగాళ్లు విజయానికి ముఖ్య పాత్ర పోషించగా, బెంగళూరు బుల్స్ తమ పోరాట పటిమను చూపినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. వచ్చే మ్యాచ్లలో ఇరు జట్లు ఎలా పోరాడతాయో చూడడం ఆసక్తికరంగా ఉండబోతోంది. హర్యానా స్టీలర్స్ విజయాన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.